ఇక హిందూపుర నియోజకవర్గంలో హ్యాట్రిక్ ని కొట్టాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణ గెలుపొందారు. అయితే ఈసారి బాలకృష్ణ దూకుడుగా అడ్డుకొట్ట వేయడానికి జగన్ అయితే భావిస్తున్నారు. ఇక చాలా మంది అభ్యర్థులను మారుస్తూ చివరకు కోడూరు దీపిక అనే మహిళను నేతను జగన్ ప్రయోగించారు. మరి ఇక్కడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అనంతపురం ప్రతినిధి సూర్య అందజేస్తారు. సూర్య, సిరిస ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనేది కొద్ది వరకు ప్రశాంతంగానే ముగిసింది అనుకోవచ్చు. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక జూన్ 4వ తేదీ కౌంటింగ్ లో నేతల భవితవ్యం ఏంటనేది తేలనుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో ఇరు పార్టీల వాళ్ళు ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉన్నట్టు మనకైతే సమాచారం అందుతుంది. అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేక స్పష్టంగా మనకు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే మనకు ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్, అదే విధంగా ముఖ్యంగా బాలకృష్ణ పోటీ చేసిన ప్రాంతాల్లో అయితే ఒక ఉత్కంఠ అన్నది ఉంది. అదే విధంగా ప్రభుత్వ పాజిటివ్ ఓటింగ్ అని అధికార పార్టీ వైసీపీ అంచనాలు వేస్తున్నాయి. అదే విధంగా టీడీపీ కూడా ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉన్నాయి కాబట్టి అది మాకు పడింటుంది అన్నట్టు అనుకుంటున్నారు. పరిస్థితి ఏంటన్న దానిపై లోతుగా ప్రతి ఒక్కరిలో కూడా చర్చ అనేది నడుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం, లోకేష్ నియోజకవర్గం మంగళగిరి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పీఠాపురం, అదేవిధంగా బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి అనేది నెలకొంది. చంద్రబాబు, లోకేష్, పవన్, బాలకృష్ణ ఎలాగైనా ఓడించాలి అన్నట్టు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు అయితే చేసింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా మీటింగ్లలో చెప్పేది ఏమంటే వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్లాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అదే నినాదంతో కూడా వైసీపీ కార్యకర్తలు పనిచేస్తారు, ముందుకు పోయారు. ఇందులో భాగంగా ఈ 4 నియోజకవర్గాలపై జగన్ ముఖ్యంగా ప్రత్యేకమైన ఒక ఫోకస్ పెట్టారు. ఈ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపినట్టు మనకు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా మన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి బాలకృష్ణ కూడా భావిస్తున్నారు. తొలి నుంచి కూడా ఇక్కడ టీడీపీకి కంచుకోట. అంటే గతంలో నందమూరి రామారావు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదే విధంగా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ కూడా ఇక్కడ నుంచి పోటీ చేశారు. అదే విధంగా 2014, 2019 ఎన్నికల్లో కూడా బాలకృష్ణ అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి గెలుపొందారు. అయితే ఈసారి బాలకృష్ణ దూకుడును అడ్డుగట్ట వేయాలన్నట్టు జగన్ భావించారు. చాలా మంది అభ్యర్థులను మారుస్తూ ముఖ్యంగా ఇక్కడ వైసీపీ నాయకులు నవీన్ నిచ్చల్ కావచ్చు, అదే విధంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ కావచ్చు, వాళ్ళు వైసీపీ కోసం దాదాపుగా 5 సంవత్సరాల పాటు పనిచేసినా సరే చివరికి దీపిక అనే ఒక మహిళా నేతను రంగంలోకి దించి ఒక అస్త్రం లాగా జగన్ ప్రయోగించారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వైసీపీలో అనేక విభేదాలు ఉండడం వల్ల అదే క్రమంలోనే ఇక్బాల్ కూడా అతను ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరడంతో కాస్త వ్యతిరేక పవనాలు వీచాయని చెప్పొచ్చు. ఏదైతే ఈ అంచనాలు ఉన్నాయో, ఏదైతే ఇవన్నీ జరిగాయో దీని ప్రకారంగా తీసుకుంటే మరోసారి బాలకృష్ణ కూడా విజయం ఖాయమంటూ ఇక్కడ ప్రచారం జరుగుతోంది. అయితే మరోవైపు వచ్చేసి కూడా బాలకృష్ణ కాస్త వ్యతిరేకత అన్నది ఇక్కడ ఉంది. ఏదైతే అతను ఒక సినిమా నటుడిగా ఉంటాడు, హిందూపురంలో ఉన్నాడు, ఇక్కడ అతను గెలిచినా సరే అతని పిఏ ద్వారానే పరిపాలన సాగుతుంది అన్నట్టు ఉంది. అదే విధంగా అతను అప్పుడు అడపాదడప వచ్చినా సరే గ్రీవెన్స్ లాగా ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసినా సరే అతను సినిమా నటుడు కాబట్టి సెల్ఫీలు ఇచ్చుకోవడం, అదే విధంగా అతను కొంతమంది అభిమానుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. ఏదైనా తమ బాధలో ఆవేదన చెప్పుకోవాలంటే ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి అందుబాటులో లేడు అన్నట్టు కూడా ఒక ఆరోపణ అంటూ ఉంది. ఏదైనా సరే ఈ పూర్తి స్థాయి ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి ఉండాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సూర్య.